గడిచిన 25వ సంవత్సరం అంతా ఆందోళన, భయం, అపవాది ఎక్కడి నుంచి కాటేస్తుందో, అపవాది ఎక్కడి నుంచి వస్తుందో, ఇలా బిక్కుమున్న సమయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ ప్రాంతము చుట్టూ ఆయన బలమైన కంచె దించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేకపోతే మనం లేమండి. ఆయన కాపుదల లేకపోతే మనకి ఎవరు కాపుదల. ఎంతమంది ఉండు యెహోవా పట్టణమును కాపాడని ఎడల యేసయ్య మనల్ని కాసేది. వాచ్మెన్ పెట్టేస్తాం, అక్కడ పెట్టేస్తాం. ఎంతమంది ఉన్నా మన దేవుని కాపుదల లేకపోతే సమస్తము శూన్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం అంతా కూడా ఎంతో బాధలు, అనేకమైన అవరోధనలు మనందరికీ. ఎన్ని సమస్యలు మన కుటుంబంలో రాలేదు? కేవలం ఇక్కడ ఈ కుటుంబానికే కాదు, మనందరికీ వచ్చిన సమస్యలు. మరణాంచుల దగ్గరికి వెళ్ళి మనల్ని దేవుడు లేవనెత్తాడు. లేవనెత్తగల దేవుడు. మరణము తప్పించుడు యెహోవా వశమైనది. ప్రార్థించు, మోకళ్ళై, లేదు కూర్చో, ఏ విధమైన కూర్చో. నీ హృదయం మాత్రం ప్రభువుకు అప్పగించే. ఆయనతో మాట్లాడుకో, తనివి తీరా మాట్లాడు. ఆయన నీతో ముచ్చటిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 25 అంతా కూడా ఎంతో వేదన తుండి కృంగిపోయిన మనకి ప్రార్థించగా గొప్ప విజయం ఇచ్చాడు. ఇప్పుడు 2026వ సంవత్సరంలో 108వ కీర్తనలో ఒక మాట కనపడతా ఉంది. దేవా, నా యేసయ్యా, నా హృదయము ఎంతో నిబ్రముగా ఉందయ్యా. నా హృదయము నిబ్రముగానున్నది. నేను పాడుచు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. 25 అంతా ఏమయ్యానే? అవరోధులు, తుఫాన్లు, పెడుదొచ్చి సుడిగుండాలు, కెరటాలు వచ్చి అవి చల్లార్చేశాడు దేవుడు. 26లో ఆయన పాడి స్తుతించడానికి మన మనస్సులో నిబ్బరపరచడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అంతా కూడా ఓ దేవుని కృప